దర్శిలో మరి గత 25వ తారీఖు నుంచి మరి రేపు 10వ తారీఖు వరకు 15 రోజులు కూడా ముత్యాలమ్మ జాతర ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సంవత్సరం కన్నా గతంలో జరిగిన దానికన్నా భిన్నంగా మా ఆధ్వర్యంలో, ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకత్వం ఈ రోజున బ్రహ్మాండంగా భక్తులందరికీ కూడా ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ప్రతి సౌకర్యాలను కూడా అందరికీ ఎక్కడ కూడా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఈ 15 రోజుల నుంచి కూడా మరి చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి మరి ఈవో గారు అరుణ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా చైర్మన్ గారు మాణిక్యాలరావు, కడల మాణిక్యాలరావు గారు, మరి వీరి నేపథ్యంలో మరి కూటమి నాయకులు కానీ, మరి ఏదైతే ఈ దేవస్థానం కమిటీ ఉందో, ముత్యాలమ్మ కమిటీ ఉందో, ఈ కమిటీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఎక్కడా కూడా ఏంటంటే ఏ భేదాలు ఇబ్బంది పడకుండా, ఎక్కడా కూడా విభేదాలు రాకుండా మరి 15 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ఈ రోజున కూడా మేము కూడా నిన్న వచ్చిన మరి అదే ఈ రోజున కూడా ఇక్కడ ముత్యాలమ్మ సన్నిధిలో మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి లక్షలాది మందిగా ఈ 15 రోజుల నుంచి దాదాపు చెప్తున్నారు 6 నుంచి 7 లక్షల భక్తులు వస్తున్నారని చెప్పి ఈ రోజున ప్రత్యేకంగా 9వ తారీఖున ఈ రోజున కూడా దాదాపు 2 లక్షల మంది వచ్చి ముత్యాలమ్మని దర్శించుకునే విధంగా ప్రజలందరూ రావడం కూడా నిజంగా అంటే ఇది నరసాపురం నియోజకవర్గానికి, ఎందుకంటే ముత్యాలమ్మ ఆశీస్సులతో నిజంగా చాలా అదృష్టం మనకి. ముత్యాలమ్మ ఇక్కడ మనకి మన నియోజకవర్గంలో ఉండడం నిజంగా అంటే భక్తులు ఇక్కడి నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మన దర్శించుకోవడం రావడం కూడా మనం అందరం చూసాం. దాదాపు 6 నుంచి 7 లక్షల మంది వచ్చారంటే చిన్న విషయం కాదు. మరి కమిటీ వారు కూడా పూర్తిగా దాదాపు 1,20,00,000 పైచీలకే మరి ఎండోమెంట్ నుంచి అదేవిధంగా వాళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేసుకుని అన్ని రకాలుగా కూడా నిజంగా మరి ప్రోగ్రామ్స్ కూడా వివిధ రకాలైన 15 రోజుల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. మంచి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా కుటుంబాలతో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్న జాతరకి. అంటే ఎందుకంటే నిజంగా లేనోడు కూడా నేను నరసాపురం గత 15 సంవత్సరాల నుంచి కూడా చూస్తాను. దీని ప్రత్యేకత ఏంటంటే అతని దగ్గర డబ్బున్నా లేకపోయినా అవసరంతో 50,000 అప్పు చేసి ఆ వేటలను వేసి మన కుటుంబీలకు కానీ, వాళ్ళ చుట్టాలకు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ కూడా ఒక మంచి భోజనం ఏర్పాటు చేసే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఉన్నాయో వారదెప్పు కానీ, ముచ్చాలపల్లి కానీ, కొత్తాడు కానీ, గెదలవంపు గ్రామాలు, మూడి గ్రామాలు, ఈ గ్రామాలన్నీ కూడా మరి 15 రోజులు ఒక పండగ వాతావరణంలో మరి ముత్యాలమ్మ జాతరని జరిపించుకున్నందుకు ఆ గ్రామస్తులకు నియోజక ప్రజలకు కూడా ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను. అదేవిధంగా ఏదైతే మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము చాలా బాధ్యతగా తీసుకున్నాం. ఎక్కడా కూడా ఏ పొరపాట్లు జరగకూడదు అని 1-2 సార్లు టీం అందరితో కూడా మానిటరింగ్ చేసుకుని మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా అందరూ సహకరించారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహకరించినందుకు డిపార్ట్మెంట్లు అందరికీ కూడా నేను మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరికీ నియోజక ప్రజలందరికీ కూడా ఆ ముత్యాలమ్మ ఆశీస్సులు మనందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులు కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.